ఈరోజు నేను ఈరోజు తర్వాత ఎపిసోడ్లో ఈ సచ్చరిత్ర వినడంలో వచ్చేటువంటి విశేషం ఏమిటో గుర్తు చేస్తున్నాను. అలాంటి విషయాలలో ఈ మానసికమైన అరే ఇది ఇది నీకు స్థిరంగా ఉండాలా, అది అయ్యే పని కాదు. కానీ మాయలో నువ్వు జయించలేవు మాయను. బాబా చెప్పే, నేను ఎవ్వరికీ భయపడను. సాయిబాబా షిరిడీలో చెప్పే ఆయన ఎప్పుడు చెప్తుండేవాడట. హేమాడి పంత రాస్తారు సచ్చరిత్రలో, నేను ఎవ్వరికీ భయపడను. చివరికి భగవంతుడి కన్నా నేను భయపడను. కానీ ఎవరికి భయపడతాను? మాయకు భయపడతాను నేను. మరి మాయకు భయపడతానన్నటువంటి ఆయన మరి మాయను జయించడం సాధ్యమా? ఎవరికి సాధ్యమైందండి? చాలామందికి మీకు నేను అప్పుడప్పుడు అంటే ఈ ఛానల్ ద్వారా ఇప్పటికి నాకు ప్రాప్తమైంది. చాలాసార్లు జ్ఞాన యజ్ఞాల్లో కానీ సచ్చరిత్ర గురించి వీళ్ళు చేసుకుంటూ 9 నెలలు ఎంత బీదవాళ్ళైనా, ఎంత కూలి చేసుకునే వాళ్ళైనా, ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకొని చేసుకోకపోని 9 నెలలు ఒక చీర కట్టుకుంటారండి. 9 నెలల పాటు. కానీ మనం వింటాం కదండి, సుందరకాండలో అమ్మవారు లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరి, ఆ మహాతల్లి 9 నెలలు కట్టుకుందట. వాల్మీకి చెప్పారు. ఏమిటంటే కర్మ. ఎందుకైంది? మాయా. బంగారు లేడి ఉంది, పోయి దాన్ని తీసుకురా అని ఆ మాయలో పడనందువల్ల అనుభవించింది ఆమె. ఆమెకే అంత మాయ తట్టుకోలేని స్థితిలో అనుభవించింది. మనం ఎంతండి? అందుకని బాబా చెప్తుండేవారు, మాయను జయించడం వల్ల కాదు, కానీ మాయను ఏం చేయాలి? మాయకు మరిపించాలి. ఇంకో మాయలో పడాలి. ఇంకో మాయలో పడ్డంటే అదొక లేనిపోని మళ్ళీ తలనొప్పి. అందుకని ఏ మాయలో పడాలి? గురువో భగవంతుడో సత్యమైనటువంటి కొన్ని విషయాలను వినడం అనేటువంటి మాయలో పడాలి. ఆ మాయలో పడ్డప్పుడు ఏంటంటే ఈ మాయల నుంచి మనం తప్పించుకుంటాం. నిజంగా కనుక సాయిబాబా చరిత్ర కానీ సత్సంగత్యం కానీ, మహాత్ముల యొక్క ఆ దర్శనం కానీ, మహాత్ములతో సాంగత్యం చేయడం వల్లనే ఈ 2 గంటలు, ఈ 3 గంటలు గురువుగారి దగ్గర ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆ 2 గంటలు 3 గంటలు నువ్వు గురువుగారితో సాంగత్యం చేయకపోతే, మహాత్ములు సాంగత్యం చేయకపోతే, ఇట్లాంటి కథలను వినకపోతే ఏమవుతుందంటే ఈ మనస్సు ఏం చేస్తుంటుంది? దానంత కోతి ఇంకోటి లేదటండి, దానంత పనికిమాలింది ఇంకోటి లేదట. కానీ అది 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 దాని వల్ల మనం ఎంతో అనుభవం పొందుతాం. అట్లాంటి ఏం చేస్తుంది? ఇంక ఇదో ఆలోచన వస్తుంది. ఈ గంటన్నర పాటు నీకు ఆరోగ్యంగా ఉంటావు. ఆ మాయలో నువ్వు పడకుండా ఉండే అవకాశం ఉంది ఇక్కడ. కాబట్టి మాయలో పడకుండా, అంటే మాయను జయించడం కాదు, మాయను తప్పించడం. ఆ తప్పించగలిగిన స్థితిలో మనకి నీకేం కావాలి? మాయలో పడుతున్నావు, అరే వాడు ₹1,00,00,000 ఇస్తాడు, వద్దు, ఆ మాయలో పడకు, ఆ వ్యాపారం వద్దురా అని కథల తర్వాత నేను మీకు చెప్తాను. అంటే ఎట్లా ఉంటాయంటే సాయిబాబా కథలు లౌకికంగా, నిజంగా నా కథ చెప్తున్నాడా ఈయన? నీ కథ నా కథ కాదండి, ఇది మామూలు. అందుకని ఇంకోటి విశేషం ఏంటంటే, ఈ సచ్చరిత్రల విశేషం ఎప్పుడో కోట్ల సంవత్సరం రాముల వారు కృష్ణుడి గురించి లేదా ఎవరెవరో గురించి చెప్తుంటారు, మనం పురాణాల్లో వింటున్నాం. నిజంగా నమ్మాలి, నిజంగా ఆ రాముడు కృష్ణుడు లేకపోతే ఆంజనేయ నిజమే. కానీ వీటన్నిటికంటే ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నది ఏంటంటే, ఒక 100 ఏళ్ల క్రితం బాబా ఉన్నారండి. ఆ ఉన్నటువంటి ఆయన మనకు చెప్పింది కాదు, చేసి చూపించాడు ఆయన. నువ్వెవరైతే వలన నువ్వు బాధపడతావో ఆ బాధ నువ్వు ఈ తలకు పెట్టకు. నీవు ఎవరికైతే నీ వల్ల అట్లాంటి ఒక చక్కటి అనుభవపూర్వకమైనటువంటి విషయాలను మనకు అందించేటువంటిది ఆయన యథార్థంగా మనకు అందిస్తున్నాడండి. అలాంటి అందించేది. అందుకని ఇది సచ్చరిత్ర అని పేరు పెట్టడంలో ఎప్పటికైనా, అంటే ఇప్పుడు కాదండి, 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు కాదు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ సచ్చరిత్రలో ఉండేటువంటి విశేషాలు ఎప్పటికప్పుడు అనుభవపూర్వకంగా అవుతాయి. కాబట్టి అలాంటి సచ్చరిత్రను మనం వినడం అనేటువంటిది నిజంగా బాగా చెప్పాలంటే అదొక అదృష్టం అండి. అంతకంటే ఎక్కువగా చెప్పడం కూడా అవసరం లేదేమో. అట్లాంటి అదృష్టం కలగడం అనేది చాలా దుర్లభమట. అందుకని శంకరాచార్య స్వామి అంటారు, దుర్లభాలలో ఆయన చెప్పేవారు కదా ఆ రోజుల్లో, 4 దుర్లభమట. దాంట్లో మానవ జన్మ ఒకటి. దాంట్లో మహా గొప్ప దుర్లభమైంది ఏంటంటే, మహాత్ముల సాంగత్యం చేయడం చాలా దుర్లభమట. మరి ఇది మహాత్ముల సాంగత్యమా అని మీరు నన్ను అడగచ్చు. ఇది మహాత్ముల సాంగత్యమే. సచ్చరిత్రను ఎప్పుడైతే వింటూ మననం చేసుకుంటూ చదివడం వల్ల మనం చేసేది అంటే సాయిబాబాతో సాంగత్యం చేస్తున్నాం. సాయిబాబాతో మనం అలా, అంటే మన సచ్చరిత్ర వింటుంటే ఎట్లా ఉంటుందంటే, నిజంగా మనం ద్వారకామాయిలో ఉన్నాం, బాబా నా ఎదురుగా ఉన్నాడు, ఆయన నాకు ఈ కథలు చెప్తున్నాడు అనేటువంటి ఆలోచనతో ఉండగలిగినటువంటి అనుభూతిని సచ్చరిత్ర
పారాయణం ఇది ఈ రకంగా అవకాశం కలిగింది కాబట్టి సచ్చరిత్ర వలన మొట్టమొదటి అయ్యేది మనకు రుణానుబంధం వల్ల ఆయన కథలు వింటాం. రెండవది మనసులో మార్పు కలుగుతుంది. మూడవది అవిద్యలో మనకు పోతుంది. లేకపోతే ఈ భ్రాంతి భయం ఉంటుందండి. చాలామంది అంటుంటారు, ఏమండి బాబాను నమ్ముకున్న తర్వాత సచ్చరిత్ర పారాయణం చేస్తున్న తర్వాత సచ్చరిత్ర విన్న తర్వాత మా ఆయనకు కోపం తగ్గిందని అంటుంటారు కొంతమంది. మీ ఆయనకు కోపం తగ్గవచ్చు, మీ ఆవిడకు కోపం తగ్గవచ్చు. ఎందుకు తగ్గుతున్నదండి? దాంట్లో అంటే ఏదైనా ప్రెషర్ అండి. అందుకని చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఆలోచనల బట్టే ఆరోగ్యం ఉంటుంది. మీ ఆలోచనలు ఎలా ఉంటే దాన్ని బట్టే మీకు అనారోగ్యం కానీ ఆరోగ్యం కానీ ఉంటుంది. కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడైతే మార్పు కలిగిందో, అంటే సచ్చరిత్రలో కథలు అది ఇంత గొప్పగా మనకు అనుగ్రహించేవాడు మన ఎదురుగా ఉండగా, నువ్వు పిలిస్తే సాయి అని పిలిస్తే నీకు ఇది ఏం కావాలి నాన్న అడగంగానే నీకు ఇస్తుంటే ఇంకెందుకండి ఈ మాయలు, ఎందుకండి ఈ భయాలు? అది ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వడో నాకు అవసరం లేదు కాదు, నాకు దానివల్ల నాకు నష్టం కలుగుతుంది అనేటువంటి అనుభవం మనకు కలిగించేటువంటి బాబా చరిత్రను మనం ఈ రకంగా ఒక శ్రవణం ప్లస్ శ్రవణం ఒక్కటే కాదు, ఇక్కడ ఏదో ఆల్ ఇండియా రేడియోలోనే లేకపోతే దేంట్లో ఇప్పుడు మనం దృశ్యంగా కూడా చెప్తున్నటువంటి వ్యక్తి వింటూ, అందుకనే చాలామందికి వచ్చేటువంటి ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, ఎందుకు సార్ చదవడం అన్నీ ఉన్నాయి కదా చూస్తాం అంటే ఇప్పుడు లెక్చర్స్ కానీ ఎవరైనా చెప్పేది వినడంలే కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ, ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నెట్లో దొరుకుతున్నాయి. అట్లా కొన్ని పుస్తకాలు చదవచ్చు, కానీ ఇప్పుడు ఈ దృశ్యం ఏ రకంగా అయితే టీవీ ఛానల్ ద్వారా మనం వింటున్నామో దీనివల్ల గొప్ప ఉపయోగం ఏంటంటే మీరు చూస్తూ వింటున్నారు. అంటే ఎప్పుడైనా గురువు ఎదురుగా చూస్తూ వింటుంటే దానివల్ల చాలా లాభం పొందుతారండి. అందుకనే వ్యక్తి యొక్క ఆ కూర్చొని వింటున్నటువంటి వ్యక్తి యొక్క శ్రద్ధను బట్టి చెప్పే వ్యక్తి యొక్క ఆలోచనలు భగవంతుడు ఆ చేత చెప్పిస్తాడంత. కాబట్టి బాబా ఈ కథలను చెప్పిస్తున్నాడు. ఈ రోజున వచ్చి కూర్చుంటున్నారు, వింటున్నారు. ఈ రోజున ఈ ఛానల్లో ఈ రకంగా సాయి చరిత్ర ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, వినే వ్యక్తి యొక్క, అందుకని వినే వ్యక్తి చాలా. అందుకనే హేమాది పంత్ ఈ గుర్తు చేస్తున్నాను, ఆయన అందరికీ నమస్కారం చేశాడండి ప్రారంభం చేస్తే సచ్చరిత్ర. కానీ ఎక్కువగా నమస్కారం చేసింది నిజంగా ఆయన ఎప్పుడు కూడా మనసులో గుర్తుపెట్టుకుని నమస్కారం చేసి, నేను రుణగ్రస్తుడే ఉంటాను. ఇంకా కాదండి, నేను ఎట్లాంటి వాడిని అంటే మీ పాదాల దగ్గర పాద ధూళితో సమానం నేను అన్నారు. నమస్కారం ఎవరికి తెలుసా అండి? వినేవాళ్ళకు. నేను అందుకని చెప్తాను, వినేవాళ్ళకి నమస్కారం ఇదేమిటండి, సాయిబాబాకు నమస్కారం చేశాడు, అమ్మవారికి నమస్కారం చేశాడు, వీళ్ళందరికీ కాదండి. ఈయన అంటారు, వినేవాళ్ళు ఎవరైతే మీరు నిజంగా చాలా గొప్పవాళ్ళయ్యా. ఎందుకంటే ఈ వినేయగలిగినటువంటి మనస్సు, ఆ రకమైనటువంటి ఆనందం, దీనివల్ల నాకు ఎంత హాయిగా ఉంది. ఎందుకుంది, నా కథ చెప్తున్నారు అనేటువంటి, నా భగవంతుడి కథ చెప్తున్నాడు అనేటువంటి ఒక దృష్టితో ధ్యాసతో వింటున్న మీకు నమస్కారం చేస్తున్నానని హేమాది పంత్ అని పిలువబడిన అన్నా సాహెబ్ దబోల్కర్ సత్యమైన చరిత్ర. అందుకని ఇంకోటి కూడా గుర్తు చేస్తున్న ఈ సత్యత్తుల విశేషం ఏంటంటే, భగవద్గీత కానీ రామాయణం కానీ ఇవన్నీ ఒక పౌరాణిక గ్రంథాలు, అంటే ఆ కథలన్నీ కూడా ఉంటాయి భగవంతుడితో. కానీ ఉపనిషత్తు అట్లా కాదటండి, వేదానికి అనుగుణంగా ఉపనిషత్తులు ఏమంటారంటే, నీ గురించి నీకు చెప్పేది ఒక ఉపనిషత్తు అన్నట్టు. నీ గురించి అంటే రాజేంద్ర ప్రసాద్, నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ పనిచేశాను, రిటైర్ అయిపోయాను, నాకు ఒక కొడుకు హ్యాండిక్యాప్, ఇది కాదండి. ఇది కానీ నువ్వు మీ అమ్మకు అప్పుడు కడుపున పుట్టకముందు నీవెవరు, నువ్వు పోయిన తర్వాత నీ స్థితి ఏమిటి, వీటన్నింటినీ కూడా నీ మనసులో యథార్థ స్వరూపాన్ని నీకు అది పదిలం చేసేటువంటి నీవెవరువి, నీవంటే నేను మా అమ్మ నాన్న పెట్టే ఇది కాదండి. ఈ జీవి యొక్క స్థితి ఏమిటో తెలుసుకో, తాను అనుభవించగలిసిన స్థితిని గురించి గురువుగారు చెప్తుంటే శిష్యుడు వినేటువంటివి ఉపనిషత్తు. అందుకనే ఆ ఉపనిషత్తుల్లో ఏం చెప్పారో, నేనెవరో నీవెవరివిరా, ఏదో సార్ నేను కులం సార్ కాదు, నువ్వు ఈ నారాయణుడివి, నువ్వు పరమాత్మవు, నువ్వు ఈశ్వరుడివి. అలాంటి ఈశ్వరుడివి నువ్వని నీకు చెప్పి నిన్న అట్లాంటి స్థితికి తీసుకొచ్చేవారు ఎవరంటే గురువే తెస్తాడండి. అలాంటి గురువు ఎవరు? సాయిబాబా. అందుకని ఈ సచ్చరిత్రలో మనం గుర్తుపెట్టుకుంటే ఉపనిషత్తుల్లో ఏదైతే చెప్పిందో అది బాబా. ఇంకొక గొప్ప విశేషం ఉంది. బాబా చాలా సందర్భాలలో గుర్తు చేసే మాట ఏమిటంటే, నేను జీవిస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను కష్టం కానీ సుఖం కానీ, బాబా ఎంత నిరాడంబరంగా. అందుకని చాలా సందర్భాల్లో నేను గుర్తు, బాబాను నమ్ముకున్నాను నేను, బాబాను నమ్ముతున్నాను నేను, బాబాను పూజిస్తున్నాను నేను, ఎన్నో మాటలు అంటుంటారండి. సత్యత ఎన్నిసార్లు చదివినా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది
ఆ వ్యక్తి నిరాడంబరుడుగా ఉండాలండి. ఎందుకంటే బాబా ఆ రకంగా నిరాడంబరంగా జీవించాడు ఆయన. ఎక్కడ ఆడంబరం లేదండి. ఎక్కడ ఏ స్థితిలో కూడా. ఇంకోటి నిరహంకారత. నాకింత తెలుసు. ఏమిటండి బాబా ఎన్ని పంచభూతాలను ఆయన తన నియంత్రణలో పెట్టుకున్నాడు. ఆ బల్ల మీద పడుకున్నాడు. ఎన్ని మహిమలండి బాబు. ఎక్కడో ఉండేటువంటి మైనాతాన్ని కాపాడాడు. పాము అదే కప్ప పోయి పాము నోట్లో పడితే దాన్ని కాపాడేది. ఇదంతా ప్రత్యక్షంగా మనం సచరిత్రలో వింటాం. తర్వాత ఎపిసోడ్స్లో వింటాం. మరి ఇంత మహత్త కలిగినటువంటి ఆయన, ఇంత శక్తి కలిగినటువంటి ఆయన, మరి ఏమిటండి ఎంత నిరహంకారత అండి. ఎందుకంటే మనం తర్వాత ఎపిసోడ్స్లో వింటాం. భగవద్గీతలో ఒక శ్లోకానికి చివరికి సంస్కృత భాష్యంలో ఎవ్వరూ చెప్పనటువంటి గొప్ప విశేషం చెప్పి, ఇది నేను చెప్పలేదయ్యా, జ్ఞానేశ్వర మహారాజే చెప్పాడయ్యా అన్నాడు. అంటే నేను చెప్తున్నాను, రాసుకో, ఇది చూడు, ఇంతవరకు ఏ దేశంలో కూడా ఎవరు చెప్పలేదు. తద్విత్ ప్రణిపాత లేదండి. అహంకారం లేదు. అంటే నిరహంకారత, నిరాడంబరత, వీలున్నంత వరకు నిరాడంబరంగా. ఇంకోటి ఏంటి, సాత్వికత అండి. ఎవరితో మాట్లాడినా పరుషంగా మాట్లాడకండి. బాబా చెప్పిన మాట ఇదే. ఈ ఛానల్ ద్వారానే స్వామి గుర్తు చేసింది. వాళ్ళ పేరు చెప్పాల్సిన, ఎందుకంటే మనం ఏం నేర్చుకున్నారు, మన వీలున్నంత వరకు కఠినంగా మాట్లాడకండి. నీకు ఇష్టం లేని వాడితోనైనా, నీకు శత్రువుతోనైనా నిదానంగా సాత్వికంగా మాట్లాడు. ఇవ్వగలిగితే ఇవ్వు, వాడికి ఇవ్వలేకపోతావో ఊరుకో. అందుకని బాబా అంటారు, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఓ 10 రూపాయలు అడిగారు, ఓ రూపాయి అడిగారు, ఆ రోజులు అంతేగా, రూపాయి పైసేగా, ఇవ్వలేవు. చూడండి బాబా ఎంత బాగా చెప్పేవారటంటే, దాంట్లో కథల తర్వాత చెప్తాను మీకు నేను. ఎంతంటే ఇవ్వలేవు. నీకు ఉన్నా కూడా, ఒకసారి మన దగ్గర ఉన్నా కూడా, జోబిలో ఉన్నా కూడా ఇవ్వమండి. ఎందుకంటే మన మనస్సు ఎట్లాంటిదంటే, చెప్పాగా ఇప్పుడే, మన బుద్ధి స్థాయికి దొరికితే అంత ఏదో చేస్తుందండి ఆలోచన. కాబట్టి ఉన్నా కూడా ఇవ్వలేని స్థితి ఏమీ లేకున్నా కూడా నువ్వు ఇవ్వవు. ఇవ్వకపోయినా బాబా ఏమి చచ్చిపోతావా, ఇవ్వచ్చు కదా, నువ్వు సస్తే అది ఇదని శాపం పెట్టలేదండి బాబా. బాబా ఒకటే మాట అన్నాడు, ఇవ్వలేకపోయావా కాదు, ఇవ్వలేని స్థితిలో కాదు, ఇవ్వవద్దు అనుకున్నావా, వద్దు, ఇవ్వద్దు. కానీ బాబా అన్నమాట, ఎందుకంటే సచ్చరిత్ర తర్వాత మీకు మూలాల నుంచి కొన్ని విషయాలు చెప్తాను. కుక్కలాగా మొరగొద్దు అంటాడు. ఎందుకంటే అది మొరుగుతుందండి కుక్క, అది బాగుంటుంది, దానికి ఇష్టం లేదు. కానీ అట్లా ఎందుకు అంటే, నీ అనవసరంగా ఎవరిని పరుషంగా మాట్లాడు. ఇంకోటి, అయ్యా నువ్వు ఒక వ్రతం చెయ్యి, ఒక హోమం చెయ్యి, లేకపోతే జపం కాదండి. బాబా ఏ నాటి ఎవ్వరికీ లేదండి. ఏం చెప్తారు, ఒక్కటే మాట చెప్తారు, నువ్వు ఆనందంగా ఉండు, ఎదుటి వాళ్ళకి చాతనింతే సహాయం చేయొద్దు. ఇంతకు మించి బాబా చెప్పింది లేదండి. ఆయన ఎంత ఎంత కష్టపడ్డాడో నిజంగా చెప్పాలంటే, రేపు లేదు ఎల్లుండి ప్రాణం పోతుందన్నంగా కూడా భిక్షకు వెళ్ళాడంటే నిజంగా ఆయనకు అవసరమా అండి? రేపు లేదు ఎల్లుండి అంటే 1918 అక్టోబర్ 15వ తారీఖు మంగళవారం నాడు విజయదశమి రోజున బాబా ప్రాణం విడిచిపెడితే 2 రోజుల ముందు కంటే మీకు అర్థం కావాలి. ఆ రోజుకే అప్పటికే బూటీ లాంటి కోటీశ్వర్లు బాబా దగ్గరికి వచ్చారు. దాదాసాహెబ్ కపడే లాంటి పెద్ద పెద్ద లీడర్సు, పెద్ద పెద్ద లాయర్సు బాబా దగ్గరికి వచ్చారు. ఆయనకి ఏమండి అవసరం ఏంటి భిక్ష? ఎందుకండి? నిరాడంబరత, అంతే. అంత నిరహంకారత. ఇంకోటి ఇప్పుడు విన్నారు చూడండి, సాత్వికత అండి. ఎవ్వరితో కూడా, ప్రత్యేకించి ఆడవాళ్లతో ఎక్కడ ఎంత మృదువుగా, ఎంత సాత్వికంగా మాట్లాడి ఎంత బాగా ఆనందపరిచేవారటండి. కాబట్టి ఈ రకంగా నిరాడంబరత, నిరహంకారత, సాత్వికత, ఈ 3 మనం అవలంబించుకోగలిగితే నిజంగా మనం సాయిబాబా భక్తులు అనిపించుకో ఎదుటివాడు చెప్పాలంటే, అయ్యా ఎంత గొప్ప సాయిబాబా భక్తుడండి, ఎంత నిరాడంబరంగా, ఎంత సాత్వికంగా, ఎన్ని కష్టాలున్నా చూడండి ఎంత ఆనందంగా పలకరిస్తున్నాడు. అదండి బాబా చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సింది కాదండి, ఆచరణలో పెట్టవలసిన విషయం. అట్లాంటి సచ్చరిత్ర అనేటువంటిది అన్నా సాహెబ్ దబోల్కర్, ఆయన పూర్తి పేరు గోవింద రఘునాథ దబోల్కర్. ఆయన మామూలుగా ఆయన జీవితం గురించి, అంటే మామూలు సచ్చరిత్ర మనం తర్వాత ఈ ఛానల్ నుంచి మనం వినబోతున్న వివరంగా అధ్యాయము కొన్ని విషయాల గురించి, కొన్ని చాలా విశేషమైనటువంటి విషయాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందుకని కొన్ని సంవత్సరాల పాటు అలా చెప్పుకుంటూ పోతుంటే నిజంగా చెప్పాలంటే ఆకలి దప్పికలు ఉండవండి, అంత ఆనందం కలుగుతుంది. అందుకని ఈ రాసిన వ్యక్తి అంత అవసరమా?
ఆయన గురించి అంత తెలుసుకోవాలంటాం. మనం రామాయణం వింటామండి. రాముల వారు, సీత, ఆంజనేయ స్వామి నిజమే. కానీ వాల్మీకి ఏమి అనుభవించాడు? ఎందుకు అసలు రామాయణం రాయాల్సిన అవసరం వచ్చింది? ఆయన ఏమిటి అసలు? ఆయన ఎంత కిరాతకుడు ఆయన. ఆయన గురువుగారు చెప్పిన నామం చెప్పి ఆయన అంత గొప్పవాడయ్యాడా అని మనం వింటామే. అట్లాగే ఈ హేమాడి పంత్ అని పిలువబడిన అన్నాసాహెబ్ దబోల్కర్ కూడా బాబా దగ్గరకు వచ్చి ఆయన చరిత్రను రాయాలనుకున్నటువంటి ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటి అసలు? బాగా చెప్పాలంటే వివరంగా ఏదే ఈ ఈ ఛానల్ నిర్వాహకులు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ అంటాను నేను. ఎందుకంటే మా అమ్మ నాకు ఈ అనుగ్రహం ఇచ్చింది. సద్గురు సాయిబాబా యొక్క ఆశీర్వచనంతో ఎన్ని జ్ఞానయజ్ఞాలు చేసినా మా అమ్మ ఒకటే చెప్పేది, నీవు నీ కోసం చెప్పుకో, ఎవరి కోసము చెప్పడం కాదు, నీ కోసం చెప్పుకో, ఆనందంగా తృప్తిగా అనేటువంటి ఆ ఆలోచనతో ఇది నాకు ప్రాప్తమైంది. ఈ రకంగా ఒక మాధ్యమం ద్వారా, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అన్ని రకాల మార్పులు వస్తున్నాయి, రకరకాలు. అందుకని ఏదైనా అంత బటన్స్ మీద నడిచిపోతున్నాయి. నిజమే, టెక్నాలజీ ఎంత ఆ టెక్నాలజీ మనం ఎందుకో అంటే పనికిమాలిన వాటికి పాడు చేస్తున్నాం. అవునయ్యా, పనికిమాలిన వాటికి పాడు చేస్తున్నాం, కానీ కావలసిన వాటిని ఉపయోగించుకో. ఎప్పుడైతే దాని గురించి ఆలోచిస్తూ పోతే దీన్ని నువ్వు పోగొట్టుకున్నట్టే అవుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి మాధ్యమాలు వచ్చినప్పుడు, మీడియాస్ వచ్చినప్పుడు, టీవీ ఛానల్స్ వచ్చినప్పుడు దీన్ని యూటిలైజ్ చేసుకో. అది పోతున్నదండి, అది అవునండి, వీళ్ళున్నంత వరకు ఏమండి ఈ పిఎంసి ఛానల్ చూడండి, వినండి, మంచి ధ్యాన స్థితి తెచ్చుకోండి, ఇవి వినండి. అందుకే దాని గురించి ఎందుకు ఆలోచిస్తారు? కాబట్టి ఈ రకంగా ఈ మాధ్యమాలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ ఈ రాష్ట్రము, ఈ దేశము, ఈ ఖండం కాకుండా అన్ని చోట్ల వినగలిగినటువంటి, అది కూడా చెప్పాను కదా, దృశ్యం అంటే చూస్తూ, గురువుగారిని చూస్తూ, గురువుగారి యొక్క ముఖ కవళికలను చూస్తూ, గురువుగారి దగ్గరే కూర్చున్నాం అనుకుంటూ వినగలిగింది ఇదే మాధ్యమం. అంటే ఏ రేడియోనో ఎఫ్ఎం అయితే మనకు అది వీలు కాదు. కానీ ఇప్పుడు అట్లా కాదండి, మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలలో ఆయన ఏ ఆర్ద్రతతో చెప్తున్నాడు, ఏ ఆవేశంతో చెప్తున్నాడు, ఏ ఆనందంతో చెప్తున్నాడు, అనుభవంతో చెప్తున్నాడు అనేటువంటి వినేవాళ్ళకు వచ్చేటువంటి నిజంగా మనం ముందే కూర్చొని బాబా చెప్తున్నాడా అనిపించేటువంటి ఆ దృష్టి ఎట్లా కలుగుతుందంటే దృశ్యం వల్ల కలుగుతుంది. అందుకని చెప్తారంటే పెద్దవాళ్ళు, దృక్, దృష్టి, ధ్యాస, ధ్యానము, ధ్యేయం అంటారు. కాబట్టి దృక్ చూసేటువంటి ఆ దృక్ అంటే కంటి చూపు, మామూలు చూస్తున్నా ఆయన ఎంత చక్కగా అంటే చెవులు వినిపిస్తున్నాయి, కంటితో మనం వినలేం. అది చూస్తున్నప్పుడు ఆ దృష్టి ఏమవుతుంది, మా బాబా కథలు చెప్తున్నాడండి అంటే ఈ దృష్టితో నువ్వు చూస్తున్నందువల్ల, ఈ దృశ్యం ద్వారా, ఈ మాధ్యమం ద్వారా నీకు మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఇదే నువ్వు అలవాటు చేసుకున్నావు అనుకోండి, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మనం వింటున్నాం అనుకోండి, ఎంత ఆనందం కలుగుతుంది. మనమే కాదండి, మన కుటుంబమే కాదు, మన స్నేహితులే కాదు, అందరూ కూడా చక్కటి ఆనందంగా నారాయణ స్వరూపులుగా అనుభవం పొందగలిగినటువంటి స్థితిని మనకు అందించగలిగినటువంటి ఈ రకంగా సచ్చరిత్రలో ఆ సచ్చరిత్ర రాసి సచ్చరిత్ర అని పేరు పెట్టారు. చెప్పాను కదా ఈ పుస్తకానికి. మరి ఈ పుస్తకానికి సచ్చరిత్ర అనే పేరు పెడితే పూర్తి పేరు చెప్పాలంటే శ్రీ సాయి సమర్థ సచ్చరిత్ర, దీని పూర్తి పేరు. ఆయన రాసిన మరాఠీలో అన్న ఏమండి, మరి సచ్చరిత్ర అని పెట్టకుండా దీనికి ఇంకో పేరు పెట్టవచ్చు కదా. ఇంకో పేరు పెట్టవచ్చు. ఆ పేరు ఏమిటంటే గురుచరిత్ర. గురుచరిత్ర అని నేను ఎందుకుంటున్నానంటే, సచ్చరిత్ర అని రాసినటువంటి అన్నాసాహెబ్ దబోల్కర్, హేమాడి పంత్ అని పిలువబడినటువంటి ఆయనకి గురువుగారు సాయిబాబా. ఆయన ఏం చెప్పుకున్నా అంటే, నా గురువుగారి చరిత్ర నేను చెప్తున్నాను, నేను రాస్తున్నానని రాశారు. అయినప్పుడు మరి దీని గురు చరిత్ర రాయొచ్చుగా. ఎందుకు రాయలేదు అంటే, గురు చరిత్ర అని ఎందుకు పేరు పెట్టలేదంటే, మరాఠీ మాతృభాష అయినకు ఎవరికి, అన్నాసాహెబ్ దబోల్కర్కి మరాఠీలో గురు చరిత్ర అని ఒకటి ఆల్రెడీ ఉంది. దాని పేరు గురు చరిత్ర. అది రాసింది 14వ శతాబ్దంలో నృసింహ సరస్వతి శ్రీపాద వల్లభ వారి చరిత్ర అది. మరి మళ్ళీ ఇంకో గురు చరిత్ర నెంబర్ 2, నెంబర్ 3 అనకుండా అది గురు చరిత్రే, కానీ ఇది సచ్చరిత్ర. ఇప్పుడే నేను చెప్పినటువంటి సత్యమైనటువంటి చరిత్ర, సాత్వికమైనటువంటి ఆలోచనలు పెంచే చరిత్ర, యథార్థం అంటే బాగా చెప్తున్నా, యథార్థం ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. యథార్థం ఇది ఇక్కడ మహిమలు, మోసం చేయడం, మాయ ఏముండదండి. యథార్థం, అయ్యా నువ్వు అనుభవించు, కానీ భగవంతుని నమ్ముకో, ధైర్యంగా ఉండు, నువ్వు కష్టపడు, నువ్వు ధైర్యంగా ఉండు అనేటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఇది సత్యమైన చరిత్ర, యథార్థమైన చరిత్ర. కాబట్టి ఇలాంటి యథార్థమైనటువంటి సత్యమైనటువంటి చరిత్రను రాసినటువంటి అన్నాసాహెబ్ దబోల్కర్ మామూలు మధ్యతరగతి వాడండి. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు.
ఆయన ₹10 ఉద్యోగంతో ఏదో చిన్న బ్రిటిష్ గవర్నమెంట్లో ఉద్యోగం చేశాడు. మెల్లమెల్లగా పెళ్ళి, సంసారం ఇదంతా ఉంది. ఆయనకు ప్రమోషన్లు వచ్చాయి. చాలా చాలా చివరికి ఆయన బాబా దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన డిప్టీ కలెక్టర్, మ్యాజిస్ట్రేట్ ఆయన. ఆయన బాంబేలో ఉన్నప్పుడు చందోర్కర్ గారు తహసీల్దార్ గారుగా ఉండేవారు. కాకాసాహెబ్ దీక్షిత్ అనే ఒక లాయర్ ఉండేవారు. వీళ్ళిద్దరూ కలిసి ఈ అన్నాసాహెబ్ దబోల్కర్కి చెప్పారు, ఒరే మనమంతా స్నేహితులం కదా అంటే, వీళ్ళందరూ స్నేహితులండి ఈ ముగ్గురు. నాకు బాబా గురువు గారు, ఈ దీక్షితుకు కూడా ఆయనే గురువు గారు, నువ్వు వెళ్ళి బాబా దర్శనం చేసుకో అని చెప్తారు. ఆ తర్వాత కథలను నేను తర్వాత గుర్తు చేస్తాను. ఇక్కడ ప్రధానంగా ఈ అన్నాసాహెబ్ దబోల్కర్ అనేటువంటి వ్యక్తి, హేమాడి పంత్ అని పిలువబడిన వ్యక్తి, ఈ సచ్చరిత్ర అనేటువంటిది ఏదైతే గ్రంథం రాశాడో దానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, అయ్యా దీంట్లో తెలుసుకోవాల్సింది వాదన వద్దు. వాదన ఎప్పుడు ఉంటుంది? మనకు ఇష్టం లేకపోతే వాదన, అహంకారం. వాదన లేకుండా ఏమిటి? వాదన లేకుండా ఎట్లా ఉండాలి? ఎవరు చెప్పినా విను, నాకు అన్నీ తెలిసిన అహంకారం వద్దు. అలాంటి ఆలోచనలు కలిగించడం వల్ల, మహిమలను చూడడం వల్ల సచ్చరిత్ర అనే పేరుతో హేమాడి పంత్, అన్నాసాహెబ్ దబోల్కర్ అనే ఆయన హేమాడి పంత్ బాబా చరిత్రను మనకు అందించాడు. అది మనం ఈ రకంగా వినగలగడం అండి. నేను అదే చెప్తాను, వినేవాళ్ళ యొక్క శ్రద్ధను బట్టి చక్కగా ఆనందం పొందుతూ ఈ రకంగా ప్రాప్తమైన మీ అందరికీ నేను నమస్కారం చెప్తూ, కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నైనజం వా మానసం వా అపరాధం విహితం మహివితం వా సర్వమేత క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ్, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. ఆత్మజ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.